హలో గాయస్, నేను మీ ఈశ్వర్. గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం డే టైంలో మేము పడిన కష్టాలు, అలాగే రాత్రిలో మేము పడుకోవడానికి పడిన పాటలు అవన్నిటిని మీకు చూపిస్తాను. పొద్దున్నే 6 గంటలకి లేచి వంట చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తినేసి 8-8:30 కల్లా పనిలోకి వెళ్ళిపోతాం. మాకు ఇక్కడ పని ఇచ్చిన సారు ఉన్నా లేకపోయినా మా పని మేము చూసుకుంటూ పోతాం. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండదు. ఇక్కడ మేము చేసే పనికి వాళ్ళే మెటీరియల్ ఎక్కించి ఇవ్వాలి, కానీ ఇక్కడ లేబర్లు లేకపోవడంతో మమ్మల్ని పైకి మెటీరియల్ వేసుకోమన్నారు. దాంతో మా పని అవ్వాలి కాబట్టి తప్పక మేము మెటీరియల్ అన్నీ వేసుకున్నాము. ఇసుక, ఇటుక, అలాగే సిమెంటు అన్నిటినీ మేమే మోసుకోవాల్సి వచ్చింది. దీంతో చాలా మాకు కష్టంగా అనిపించింది. మన ఊరిని వదిలి ఎక్కడో పొట్టకోటి కోసం వలసకి వస్తాం. అక్కడ ఎటువంటి కష్టమైన పని అయినా కానీ చెయ్యక తప్పదు. ఇక్కడ మేము డే టైంలో పడిన కష్టం కన్నా రాత్రులు మేము నిద్రపోవడానికి పడిన పాటలు అంతా ఇంత కాదు. ఎందుకంటే NH హైవే పక్కనే మేము పడుకున్నటువంటి ఈ గుడారాలు ఉన్నాయి. NH హైవే అవ్వడం వలన రాత్రి టైంలో కూడా వాహనాలు ఎంతో సౌండ్ చేస్తూ వెళ్తున్నాయి. ఒకవైపు NH హైవే అయితే ఇంకొక వైపు రైల్వే ట్రాక్. ఈ శబ్దాలకి మాకు నిద్ర సరిగా రావట్లేదు. చాలా కష్టంగా ఉండేది. కొన్నాళ్ళు ఆ బిల్డింగ్ పై నిద్రపోయాము, కానీ సడన్గా ట్రైన్ రావడం వలన మేలుకు వచ్చి నిద్ర పట్టేది కాదు. మరలా ఈ రేకుల షెడ్లోనే నిద్రించడం ప్రారంభించాము. కొన్నాళ్ళ తర్వాత అలవాటైపోయింది. ఒకరోజు రాత్రి చాలా పెద్ద వర్షం పడింది. ఆ రోజు నేను పడిన ఇబ్బంది దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ రోజు నేను ఒక్కడనే ఉన్నాను, నాతో ఎవరూ లేరు. ఆ రోజంతా నిద్ర సరిగ్గా లేదు. ఎందుకంటే ఆ వర్షానికి ఆ రేకులు ఎంతో శబ్దం అవుతున్నాయి. చాలా భయంకరంగా ఉంది. వర్షం నీళ్ళు కూడా లోనికి వచ్చేసాయి. అందుకనే నేనైతే బకెట్ అక్కడ పెట్టాను. ఇదంతా తడిసిపోయింది. చేప ఒకవైపు తడిసిపోయింది. అలాగే ఇక్కడ నేను తల పెట్టుకునే వైపు కూడాను కొంచెం తడిసిపోయిన బట్టలు. వీటన్నిటిని తట్టుకొని నిద్రపోయే సమయంలో వస్తాయి చువా, ఎలుకల సైన్యం. ఇవి వాటి ఆహారం కోసమని వచ్చి మనకి ఆహారం లేకుండా చేస్తాయి. కూరగాయలు, బియ్యము, మేము వాడుకునే సోప్స్, ఆయిల్ దేన్ని విడిచిపెట్టట్లేదు. అసలు ఇక్కడ పని ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అనుకుంటున్నా. రాత్రిలో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఎలుకలకి బాధ భరించలేకపోతున్నాం. ఇప్పటి వరకు మేము పడిన ఇబ్బందులను, కష్టాలను చూశారు. ఇప్పుడు నాకు నచ్చింది, ఇష్టమైనది ఫుడ్. నాకు నచ్చినట్టు వండుకొని తినడం. వీకెండ్ వస్తే చికెన్ ఫ్రై, ఎగ్స్, బిర్యానీ, తీపి తేంగలు, అరిసెలు, ఇలా ఎన్నో రకాల వంటకాలు అయితే తిన్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్ గాయ్స్.